హే హాయ్ హలో గైస్, పుష్పగాడి రూల్ మామూలుగా లేదు. మనం చెప్పుకున్నట్టే ఫాస్టెస్ట్ 1000 crore క్లబ్లో చేరిపోయింది పుష్ప. సో ఇంతవరకు ఏ తెలుగు సినిమాకి, ఏ ఇండియన్ సినిమాకి కూడా ఇంత తక్కువ టైంలో సాధ్యం కాలేని పరిస్థితి. అసలు బాలీవుడ్లో అయితే సినిమా మామూలు బీభత్సం చేయట్లేదు. మొత్తం బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరూ కూడా షాక్లో ఉన్నారు. ఏంటి ఇంత మార్కెట్ ఉందా, ఇంత కలెక్ట్ చేస్తుందా సరైన సినిమా తీస్తే, ప్రజలు ఇక్కడ ఇంత ఆదరిస్తారా సినిమానని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో అయితే సినిమా మీద కొంచెం ఒక మిక్స్డ్ టాక్ ఉందనే చెప్పాలి. ఎందుకో మన వాళ్ళకి కొంచెం ఆ సినిమా నచ్చలేదు పుష్ప 2 అనేది. దానికి రీజన్స్ మాట్లాడుకుందాం. బట్ ఇంకా కేరళలో చూసుకుంటే, కేరళలో ఆల్మోస్ట్ కేరళలో ఆడియన్స్కి కూడా పుష్ప 2 సినిమా అనేది పెద్దగా నచ్చలేదు. అక్కడ కూడా లాస్ చూసే పరిస్థితి. తమిళనాడులో పర్లేదు, మెల్లిమెల్లిగా బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ కర్ణాటకలో మాత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాభాల బాట పట్టారు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా. అసలేంటి బాలీవుడ్ వాళ్ళకి అంతలా పుష్ప 2 పుష్పగాడి క్యారెక్టర్ నచ్చడానికి గల కారణాలు ఏంటో మాట్లాడుకుందాం. అక్కడ జనాలు మామూలుగా కాదు, కోల్కతా, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ సైడ్ అయితే పుష్ప 2కి మామూలు క్రేజ్ లేదు, అసలు బీభత్సమైన క్రేజ్ ఉంది. 400 crore నెట్ చూసిందంటే ఇది మామూలు నెంబర్ కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి. అసలు ఏంటి దీనికి రీజన్స్ ఏంటో తెలుసుకున్నాం. అంతకన్నా ముందు నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, ఆల్రెడీ 1000 కోట్లు కొట్టేసింది కాబట్టి ఇంకో 200 కోట్లు కొడితే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అన్ని భాషల్లో అన్ని చోట్ల పుష్ప 2 సినిమా అనేది హిట్ బ్లాక్ బాస్టర్ని దక్కించుకున్నట్టే. కొన్ని అంచనాల ప్రకారం, నా అంచనాల ప్రకారం అయితే ఈ వీకెండ్ అయిపోయేలోపు, సండే అయిపోయేలోపు, మండేకి వెళ్ళేలోపు పుష్ప 2 సినిమా 1500 కోట్ల మార్కుని రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ రీచ్ అవుతుంది, చూద్దాం మనందరం. ఇక బాలీవుడ్ వాళ్ళకి అంతలా నచ్చడానికి గల కారణాలు 2-3 మాట్లాడుకుందాం. నచ్చడానికి గల మొదటి కారణం ఏంటంటే పుష్పరాజ్ క్యారెక్టర్, అతని యాటిట్యూడ్, వాడికున్న ఈగో, వాడికున్న డ్రెస్సింగ్ స్టైల్. ఎవడికి ముందు తగ్గను, ఎక్కడా తగ్గను, చదువుకొని ఒక వ్యక్తి, ఇంటి పేరు కూడా లేని ఒక వ్యక్తి సెల్ఫ్గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఎలా ఎదగాలి అనే క్యారెక్టరు బాలీవుడ్ వాళ్ళకి, నార్త్ వాళ్ళకి బాగా ఎక్కేసింది. ఎందుకంటే అక్కడ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. చాలామంది పుష్పరాజ్ క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటున్నారు. నాలాగే ఉన్నాడు, మాలాగే ఉన్నాడు అనే దాంట్లో రిలేట్ చేసుకుంటున్నారు. ఆ గుట్కా తినడం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ నడవడం కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మెడలో చైన్ వేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫెమిలియర్గా, వాళ్ళకి రిలేటెడ్గా చాలామంది ఫీల్ అవుతున్నారు అక్కడి ఆడియన్స్, అక్కడి పబ్లిక్. ఇక రెండో రీజన్కి వస్తే, బాలీవుడ్ సూపర్ స్టార్లు కానీ, అక్కడ డైరెక్టర్లు కానీ చాలా మూసధోరణలో పడిపోయారు. చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఏదేదో ఏరోప్లేన్లు పెట్టి, పెద్ద పెద్ద క్యాన్వాస్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. కానీ రూటెడ్గా విలేజ్ స్టోరీస్, మాస్ స్టోరీస్ తీసుకోవట్లేదు. రస్టిక్ స్టోరీస్ మీద వాళ్ళు దృష్టి పెట్టకుండా, వాళ్ళకంటూ ఒక మనకు పోటీ ఏముందిలే, ఇండియాలో మన ఇండస్ట్రీయే పెద్దది, బాలీవుడ్ని మించింది లేదు అనే ఒక ధీమాలో పడిపోయి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్న పరిస్థితి వాళ్ళు. తెలుగు సినిమా ముందుకు వచ్చేసరికి ఇప్పుడిప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకొని మనం బుద్ధి తెచ్చుకుందాం, మనం కూడా ఫోకస్ చేద్దాం బాగా అనే పరిస్థితికి వచ్చేసింది. డైరెక్టర్ల మిస్టేక్ ఉంది, అలాగే అక్కడ హీరోల మిస్టేక్ కూడా ఎంతో కొంత ఉంది. కొంత నెగ్లెక్ట్ చేశారు అని కూడా అనుకోవచ్చు. ఇక మూడో రీజన్ తీసుకుంటే, నార్త్లో ఉన్న పబ్లిక్. అవును, నిజమే. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసే అవే సినిమాలు చూసి అక్కడ పబ్లిక్ బోర్ కొట్టేసి ఉన్నారు. ఇవే సినిమాలు ఇలాగే ఉన్నాయి అని చెప్పి బోర్ కొట్టేసి ఉన్నారు. ఆ పబ్లిక్ కొత్తదనం కోరుకుంటున్నారు. సో మన తమిళ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి, కర్ణాటక నుంచి చాలా కొత్త స్టోరీలు, మంచి స్టోరీలు, ఒక రూటెడ్ స్టోరీలు వస్తున్నాయి. కాబట్టి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, వాటిని ఎక్కువ చూడడం మొదలుపెట్టారు అక్కడ ఆడియన్స్. నిజానికి పుష్ప 2 సినిమా అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఇలాంటి క్రేజు అందరికీ సాధ్యం కాదు. ఒక ప్రభాస్, ఒక యాష్, ఒక అల్లు అర్జున్, ఇలాంటి కొంతమందికి మాత్రమే సాధ్యం. నిజానికి వీళ్ళందరినీ దాటే రేంజ్కి అల్లు అర్జున్ వెళ్ళిపోయాడనే చెప్పాలి. 1 వీక్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ ఇది ట్రేడ్ వర్గాలు, అనలిస్టులు, సోకాల్డ్ జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే చాలామంది జెలసీతో, సూపర్ స్టార్లు మన దగ్గర చాలామంది జెలసీతోనైతే చిన్న హీరోలు ఎవ్వరు కూడా కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు.
అంత జెలసీతో ఉన్నారు మనోళ్ళు. మనలో కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయింది అని చెప్పి చాలా జెలసీతో ఉన్నారు. ఇంతకుముందు చూసుకుంటే వేరే వేరే సినిమాలకైతే చాలామంది చాలా విధాలుగా కంగ్రాచులేట్ చేయడం కానీ, ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ, ఎంతో కొంత సెలబ్రేషన్ మూడ్లో కనిపించేవి మన తెలుగు సినిమా ఆ స్థాయికి వెళ్ళిందని. బట్ ఇప్పుడు పుష్ప 2 సినిమా గురించి చూస్తే ఆ టీంకి ఎవరు విష్ చేసింది లేదు, కనీసం ఎక్కువ రెస్పాండ్ అయింది లేదు. సో ఇదంతా చూస్తుంటే ఎక్కడో జెలసీ ఉందేమో అనిపిస్తుంది. రెండోది, అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మారడం కూడా దీనికి ఒక రీజన్గా మాట్లాడుకుంటున్నారు మన జర్నలిస్టులు, సో కాల్డ్ ట్రేడ్ అనలిసిస్ట్. మెగా ఫ్యామిలీ విషయానికి పక్కన పెడితే మిగతా హీరోలు కూడా, మిగతా డైరెక్టర్లు కూడా, మిగతా సెలబ్రిటీస్ కూడా ఎవరు కూడా పుష్ప 2 టీంకి కానీ, అల్లు అర్జున్కి కానీ విష్ చేసింది లేదు, సరైన రీతిలో రెస్పాండ్ అయింది లేదు. మరి ఎందుకో మరి తెలీదు. బట్ నిజానికి ఇది చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే మన సినిమాని మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే, మన తెలుగు సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్లే అల్లు అర్జున్ని మనమే మెచ్చుకోకపోతే మన ఇండస్ట్రీ గురించి వేరే వాళ్ళు ఇంకా తక్కువ చేసి చూస్తారు, ఇంకా చిన్న చూపుతో చూస్తారు. సో ఇలాంటి పరిస్థితి ఎంతైనా మారాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు కామెంట్ చేయడం కావచ్చు పుష్ప 2 సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి, హీరో క్యారెక్టరైజేషన్ గురించి. అలాగే నిన్న సిద్ధార్థ్ కామెంట్ చేయడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో జెలసీతో కొంచెం ఓర్వలేకుండా ఉన్నారు అల్లు అర్జున్ మీదనే అనుకోవాలి చూస్తుంటే. సో ఫైనల్లీ ఏది ఏమనుకున్నా కూడా మన సక్సెస్ని, మన క్రేజ్ని ఎవరు ఆపలేరు. అరచేయి అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు అన్నట్టు అది ఎంత నిజమో, మన క్రేజ్ని, మన ఎదుగుదలని కూడా చూసి ఓర్వలేని వాళ్ళు ఉన్నంత కాలం మన సక్సెస్కి డోకా ఉండదు. నిజానికి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే మనకి ఇంకా కసి పెరుగుద్ది, మనకి ఇంకా పట్టుదల పెరుగుద్ది. సో నిజానికి అల్లు అర్జున్ స్థాయి పెరిగిపోయిందనే చెప్పాలి. ఎక్కడికో వెళ్ళిపోయాడు అందరినీ దాటుకుంటూ. అండ్ పుష్ప 2 కొన్ని అంచనాల ప్రకారం అయితే బాహుబలి 2ని కూడా బీట్ చేస్తుంది లాంగ్ రన్లో అని తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.